భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది తప్పించి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వ్యవహారాల జోలికి పోదు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశం. కుల సంఘాలు, మత సంఘాలు, వర్గ సంఘాలు, వర్ణ సంఘాలు వాటన్నిటినీ కలుపుకుంటూ రెచ్చగొట్టేటటువంటి చర్యలు లేదా రాజకీయంగా సక్సెస్ చేసుకునేటటువంటి హిజాబ్ వివాదం వచ్చాక ముస్లిం సంఘాలందరితో మీటింగ్ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం కర్ణాటకలో విజయం సాధించింది. అలాగే తెలంగాణలో జరిగినటువంటిది కేసీఆర్ ఎవరినైతే పట్టించుకోలేదో ఆ తెలంగాణ ఉద్యమ సంఘాలందరినీ దగ్గరకు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం సాధించగలిగింది. కాబట్టి అట్లాంటి ఎత్తుగడ ఇప్పుడు హర్యానాలో సాధించాలనుకుంటుంది. కాస్ పంచాయతీ అంటారు. అంటే ప్రతి ఊళ్ళలో పంచాయతీ ఒక 5 నుంచి 7 సభ్యులు ఉంటారు. కుల పంచాయతీ పెద్దలు. ఆ కుల పంచాయతీలందరినీ కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు. ఈ కాస్ పంచాయతీ అంతా కలిసి ఇప్పుడు ఎవరైతే వినేష్ పొగ్గెట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించబోతున్నారు, ఒక కొత్త కుట్రకి తెరతీయబోతున్నారు. ఇంతకుముందు కనుక ఖలిస్తానీలు లేకపోతే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వీళ్ళంతా ఒక్కటే ఎట్లాంటి రైతు ఉద్యమం చేసి ఆ పైన పంజాబ్లో భారతీయ జనతా పార్టీని గెలవనీయకుండా, ఎదగనీయకుండా ఈవెన్ భారతీయ జనతా పార్టీ మద్దతు ఉన్నటువంటి అకాలీదళ్ కూడా విడిపోయేలా చేయగలిగారు. అట్లాంటిది ఇప్పుడు హర్యానాలో దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ హర్యానాలో మొన్న ఓటింగ్ పర్సంటేజ్ పెరగడంతో ధైర్యం వచ్చింది. పార్లమెంట్లో గెలిచినటువంటి నేపథ్యంలో అక్కడ ఈ వినేష్ పొగ్గెట్ని ముందు పెట్టి కాస్ పంచాయతీల ద్వారా ప్రజలందరూ ఖచ్చితంగా కుల సంఘాలందరూ కూడా ఆయా కులాల వాళ్ళందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలన్నటువంటి తీర్మానానికి సిద్ధమవుతున్నారు.